చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీహరి ముదిరాజ్ గారి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి బాలకృష్ణారెడ్డి గారికి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, మనమ్మ గారికి, రవికుమార్ యాదవ్ గారికి, లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, సంగంబండ గోపాల్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ, కార్యకర్తలకి, మన ఈ ఔసలోనిపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ మన ముందుకి మీ అందరి ప్రియతమ నేత, మీరందరూ అభిమానించేటువంటి నాయకుడు, మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ కష్టపడి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ గారు మీ అందరి ముందుకి వచ్చి ఇందాక మాట్లాడడం జరిగింది. మీరు అనుకుంటుండొచ్చు శ్రీహరి ముదిరాజ్ మన ఎమ్మెల్యే, మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అని. మీ దృష్టిలో ఎమ్మెల్యే అయినా రాష్ట్రం దృష్టిలో, తెలంగాణ రాష్ట్రం దృష్టిలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఆయన కేవలం ఎమ్మెల్యేనే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ముదిరాజులకు ఏకైక ప్రతినిధి శ్రీహరి ముదిరాజ్ అన్న. కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్రంలో ముదిరాజులను మోసం చేసి ఒక్క 119 అసెంబ్లీలు ఉంటే, 119 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలు ఉంటే, పోటీ పదవులు ఇచ్చేది పక్కన పెట్టుర్రి, పోటీ చేయనీకే ఒక్క ముదిరాజ్కి కూడా టికెట్ ఇవ్వలేదు టిఆర్ఎస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ముదిరాజులకు పెద్దపీట వేసి మన శ్రీహరి అన్నని ఇవాళ మీరందరూ కడుపులో పెట్టుకొని చూసుకొని ఇవాళ ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది. నేను మీకు ఇవాళ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ శ్రీహరి గారిని మామూలు ఎమ్మెల్యేగా, వేరే ఎమ్మెల్యే లాగా చూసలేదు. శ్రీహరి ముదిరాజ్ గారు మీరు మద్దతు ఇచ్చి, మీరు సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా చేసుకున్నటువంటి వ్యక్తికి భవిష్యత్తులో మీరెవ్వరు కూడా ఊహించినటువంటి ఉన్నత పదవులు రాబోతున్నాయని ఇవాళ ఈ ఔసలోనిపల్లి గ్రామం నడిబొడ్డు నుంచి మీ అందరి సమక్షంలో చెప్తున్నా. ఎట్లయితే వారిని గెలిపించుకున్నామో, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామో, ఇందాక శ్రీహరి అన్న చెప్పినట్టుగా మన కోసం కష్టపడుతున్నటువంటి, దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టుకున్నటువంటి రాజీవ్ గాంధీ కొడుకు, మనందరికీ పేదోళ్లకు అండగా నిలిచినటువంటి ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ. ఇందిరమ్మని ఎట్లా చంపినో చూసిండ్రు కదా. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలంటే రానున్న ఎంపీ ఎలక్షన్ల మీరందరూ కూడా ఎట్లయితే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లల్లా చేయి గుర్తు కోటేసి శ్రీహరి అన్నను గెలిపించిండ్రో, ఎంపీ ఎలక్షన్లల్లా చేయి గుర్తు కోటేసి మన ఎంపీ అభ్యర్థి గెలిపించుకుంటే ఎవరు ప్రధానమంత్రి అవుతాడు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. కాబట్టి మీరందరూ కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు మన రాష్ట్రానికి. మనందరం చెప్పుకుంటాం, ఎవరైనా ఎక్కడికన్నా వేరే జిల్లాకు పోతే మా జిల్లా అయిన ముఖ్యమంత్రి ఉన్నాడు, మా పాలమూరు జిల్లా రేవంత్ రెడ్డిది, మాది రేవంత్ అన్న జిల్లా అని మనం చెప్పుకుంటాం కదా. రేవంత్ అన్న బలం ఇంకా పెరగాలంటే మనం ఈడ ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలవాలి. శ్రీహరి అన్న గొప్ప తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏలాలంటే మక్తల్ నియోజకవర్గం నుంచి రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో రావాలి. మక్తల్ అత్యధిక మెజార్టీ రావాలంటే ఔసలోనిపల్లిలా పూర్తి మెజార్టీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి రావాలనే మాట తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఎంతో ప్రేమతోటి, ఆప్యాయతతోటి మమ్మల్ని స్వాగతం పలికి మాకు ఉప్మా కూడా పెట్టిండ్రు. మంచిగా ఆకలి అవుతుండే, కడుపు కాలుతుండే. అశోక్ అన్న ఇంట్లో పోయి భోజనం కూడా చేసినాం, ఛాయ్ తాగినాం, బిస్కెట్లు తిన్నాము, తర్వాత గుడికి తోలుకపోయినరు. అంత ప్రేమ చేసినందుకు మీకు అందరికీ కూడా ఔసలోనిపల్లి గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మేము అందరం ఈడ నిలబడి మేము పోదులు కొడుతున్నామంటే మీరందరు కష్టపడి ఊర్లో మీరందరు కష్టపడి పనిచేస్తారు కాబట్టి మేము ఇవాళ మంచిగా లీడర్ల లెక్క ఇవాళ ఉన్నాము. మీరు కష్టపడడానికి ఖచ్చితంగా
మీకు మేము సేవ చేసుకుంటామని ఈ సందర్భంగా ఈడున్న వీళ్ళందరి తరపున, లక్ష్మీకాంత్ అన్న తరపున, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి అన్న తరపున, ఇది బాలకృష్ణారెడ్డి అన్న తరపున, గోపాల్ రెడ్డి అన్న తరపున, విఘ్నేష్ తరపున, అందరి తరపున చెప్తున్నా, అందరి తరపున నేను శ్రీహర్ అన్న కలిసి మీకు చెప్తున్నాము, మీరు కష్టపడ్డరు, మా కోసము పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఖచ్చితంగా దానికి ప్రతిఫలంగా మాకు శక్తి ఉన్నంత వరకు మీకు సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్.